నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టేసాము. అదేవిధంగా నూతన తెలుగు సంవత్సరంలో కూడా అడుగుపెట్టబోతున్నాము. మరి ఇక్కడి నుంచి మార్కెట్ల ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అంటారు? మనం లాస్ట్ 2 months బ్యాక్ చూసుకుంటే అంటే మార్కెట్స్ కొంచెం ఒడిదడుకులకి లోనయ్యాయి. సెబీ చైర్మన్ ఈ వాల్యుయేషన్స్ ఎక్కువైపోయినాయి అనేపాటికి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ బాగా కరెక్షన్ వచ్చి ఇంకా మార్కెట్ ఏమైనా తగ్గుతుందా అనే పాయింట్లోకి వచ్చాం. అలాంటిది ఈ మంత్ కొత్త ఆర్థిక సంవత్సరంలో మార్కెట్స్ అన్ని ఆల్ టైమ్ హైస్కి వచ్చేసాయి. మళ్ళీ ముఖ్యంగా ఏమైందంటే ఎక్కడ చూసినా ప్రపంచం మొత్తం మీద ఇండియా ఒక ప్రబల శక్తి అనే దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు హోల్ హార్టెడ్గా. దాంతో ఫండ్స్ అన్ని విపరీతంగా వస్తున్నాయి. ఇవాళ మీరు ఎకానమీ చూసుకుంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గర ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చాయి. అన్ని లాస్ట్ 10 years డేటాలో ఎంత ఉందో ఈ ఇయర్ ఈ మంత్ చాలా బీట్ అయిపోయినాయి అనమాట. అంటే ఫారిన్ నిల్వలు మనకి. సో అలాంటి ఎకానమీ కానీ అలాగే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో కూడా ఒక రకంగా ఎవరు గెలుస్తారు అనేది చాలా కాన్ఫిడెంట్గా వచ్చేసింది. రూలింగ్ పార్టీ గెలవచ్చు అనే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ట్రేడర్స్ కానీ టెన్షన్ అవ్వట్లేదు. సో ఇవన్నీ చూసుకుంటే మార్కెట్స్ చాలా బాగా పైకి వెళ్తున్నాయి సార్, ఇండియన్ మార్కెట్స్. అలాగే యుఎస్ మార్కెట్స్ కానీ జపాన్ మార్కెట్స్ కానీ అవి కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్ ఒక్కొక్కసారి మన యుఎస్ మార్కెట్స్ తగ్గుతున్నా కానీ ఇవి తగ్గట్లేదు. సో ఇది సస్టైన్ అవుతుంది. మనం కూడా ఎందుకంటే దీనికి మనం ఇవాళ ఈ మార్కెట్స్ ఈ రేంజ్ రావడానికి మ్యూచువల్ ఫండ్స్ పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నాయి. లాస్ట్ 10 years నుంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి పెద్దగా మార్కెట్స్ పెద్ద ఎత్తున ఫాల్ అనేది ఇంకా కనపడే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. జస్ట్ ఏమన్నా కంపెనీస్లో కరెక్షన్స్ అవుతాయి కానీ ఇండెక్స్లో కరెక్షన్స్ అనేవి అయినా కానీ ఒక 5-10%కే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తప్ప మామూలుగా ఏం కనపడట్లేదు సార్. రైట్. ఇక గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ విషయానికి వస్తే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి అందరికీ కాస్త విరామ సమయం దొరుకుతుంది. కాబట్టి మరి ఎస్పెషల్లీ ఈ సమ్మర్ హాలిడేస్లో గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో ఎటువంటి కోర్సెస్ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు అండ్ కొత్త డెవలప్మెంట్స్ ఏమేమి తీసుకురాబోతున్నారు ఎస్పెషల్లీ ఈ సమ్మర్ని బేస్ చేసుకొని? అవునండి, చాలామంది మన క్లయింట్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళల్లో ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అలాగే వాళ్ళందరికీ కూడా ఈ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ప్యాకేజ్ లాగా వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేద్దామనే పాయింట్లో మేము ఉన్నాం. అంటే ఇది ఒక 30 days ఫుల్ టైం కోర్స్ లాగా పెట్టుకొని ఆఫ్లైన్లో కంప్లీట్గా మా దగ్గర ఉంచుకొని వాళ్ళకి డైలీ ఒక 2 hours క్లాసెస్ చెప్తూ అలాగే ఆ ప్రాక్టికల్గా ఇమ్మీడియట్గా మార్కెట్ ఉంటుంది కాబట్టి దానిలో మార్కెట్లో ఏమేమి ఇప్పుడు థియరీ చెప్పడం మళ్ళీ ప్రాక్టికల్స్ చేపించడం మళ్ళీ అలా ఒక 30 daysలో ఒక కోర్సుని ప్యాకేజ్ని స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. అది నెక్స్ట్ వీక్లో అలా స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే టైం ఉంది ఫ్రీ ఉన్నాం ఒక 30 days 40 days అన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం లాగా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇక మీకు ట్రైనింగ్ ప్లస్ థియరీ రెండు కూడా మీకు ఎవ్రీడే మీకు కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎంసెట్లో షార్ట్ టర్మ్ కోర్స్ ఎలాగో అలా మీరు ఇక స్టాక్ మార్కెట్లో షార్ట్ టర్మ్ కోర్స్ లాగా తీసుకోండి. ఈక్విటీస్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ మూడింటి మీద మీకు మంచి గ్రిప్ ఇస్తాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా బేసిక్ వాటి గురించి అవగాహన వస్తుంది. అలాగే బాండ్స్ గురించి, అలాగే మన పెన్నీ స్టాక్స్ ఎలా చేసుకోవాలి, మిడ్ క్యాప్ ఎలా చేసుకోవాలి, వీటన్నిటి మీద విస్తృతంగా మీకు ఒక అవగాహన ఇస్తామండి. రైట్. అండ్ అదేవిధంగా రీసెంట్గా ఎస్ఆర్ నగర్లో కూడా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ఇన్స్టిట్యూట్ని కూడా స్టార్ట్ చేశారు కదా, మరి ఇన్స్టిట్యూట్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అసలు? చాలా బాగా వచ్చిందండి. 1 month స్టార్ట్ అయింది. చాలామంది వచ్చారు, విజిట్ చేస్తున్నారు. అది ఇన్స్టిట్యూట్ చాలా స్పేషియస్గా ఉంది. సో ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్ అంతా కూడా అదే ఇన్స్టిట్యూట్లో రన్ చేద్దాం చూస్తున్నాం. సో ఆ పక్కనే హాస్టల్స్ ఉన్నాయి. సో మీరు మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 అలా పెట్టుకొని ఇదొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్గా. ఈ మార్కెట్లో చాలామంది ఆప్షన్స్లో ఫెయిల్ అయ్యాం, ఫీచర్స్లో ఫెయిల్ అయ్యాం, లేకపోతే ఈక్విటీస్లో సరిగ్గా కరెక్ట్గా మేము ఫండ్స్ మార్కెట్స్ ఏమో పెరిగిపోతున్నాయి కానీ మేము కొన్న స్టాక్స్ పెరగట్లేదు అనే వాళ్ళందరికీ సమాధానంగా ఈ ఒక్క నెల నాకు మీరు డెడికేట్ చేయండి, మీకు అల్టిమేట్గా రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు అనేది మీకు క్షుణ్ణంగా దాన్ని ఎలా తెప్పించుకోవాలో మీకు చూపిస్తాను సార్.
ఏంటంటే ఏ పనైనా కానీ ఒక రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని ఫాలో అయితేనే సక్సెస్ అవుతాం. ఇది నా గొప్పతనం ఏం కాదు, మేము చాలా ఫెయిల్ అయ్యాం, ఆ తర్వాత అర్థం చేసుకున్నాం ఎక్కడ ప్రాబ్లం ఉంది, సో మనం ఎలా అనేది. ఆ రూల్స్ అనేవి మనం ఏంటంటే మర్చిపోయాం. ఆ రూల్స్ ఈ మార్కెట్లో ఏ రూల్స్ ఉన్నాయి, వాటిని స్ట్రిక్ట్గా ఎలా ఫాలో అవ్వాలి అనేది ఈ ఈ క్యాంప్లో, ఈ 30 days ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీ అందరికీ కూడా రిపీటెడ్గా చెప్పడం ద్వారా ఏమవుతుందంటే మనం అది ఆ సిస్టమ్కి అలవాటు పడిపోతాం. దానివల్ల మనం సక్సెస్ అవుతాం. సో మనీ మేనేజ్మెంట్ కానీ, రిస్క్ మేనేజ్మెంటు, ట్రేడ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ట్రేడ్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా మన ఒక స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని ఫాలో అవ్వటం ద్వారా సక్సెస్ అవుతుంది సార్. అది మీకు ఒకటికి 2 సార్లు చెప్పటం, చేయించడం, మీతో పాటు దగ్గరుండి చేయించడం ద్వారా మీరు ఈ లాస్ అయిన వాళ్ళందరూ కూడా మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు సార్. రైట్. అండ్ అదేవిధంగా అడ్వైజరీ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అసలు? అడ్వైజరీ వచ్చి గానగపాటి ట్రైనింగ్లో మెయిన్ ఏంటంటే, ట్రైనింగ్లో మేము పార్టిసిపేట్ చేయలేము, మాకున్న వర్క్లో ఒత్తిళ్ళలో మేమంతా స్పెండ్ చేయలేము అనే వాళ్ళకి ఈ అడ్వైజరీ సర్వీసెస్ అనేది ఒక అద్భుతమైన అవకాశంలాగా మేము ఇస్తున్నాం. దీంట్లో మీకు ఏమవుతుందంటే అసలు ఎక్కడ టార్గెట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, ఎంట్రీ ఎక్కడ, ఈ 3 మనకు తెలియటం ద్వారా మనకి సగం టెన్షన్ ఫ్రీ అయిపోతాం. అంటే మేము ఇప్పుడు ఇది ఎంటర్ అవ్వండి, ఇది రిస్క్, ఇది రివార్డ్, ఇది ఇంత క్లియర్గా ఉన్నప్పుడు మనం అది మన దగ్గర ఉన్న మనీని బట్టి మనం ఎంత చేసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది తీసుకోవడం ద్వారా మీరు అసలు రిస్క్ ఫ్రీ అయిపోయి ట్రేడింగ్ని హ్యాపీగా చేసుకోవచ్చు. ఎక్కువగా మేము ఇంట్రాడే అనేది స్పెసిఫిక్గా ఇస్తాం, అలాగే పొజిషనల్ కాల్స్ కూడా ఇస్తాం. కాబట్టి ఎవరికి ఏది కావాలో అది మీరు చూస్ చేసుకోవచ్చు, దాని తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. సో చాలా అడ్వాంటేజ్ అవుతుంది సార్ ఈ అడ్వైజరీ. అలాగే మేము ఎవ్రీ 2 daysకి ఒకసారి మీకు పర్సనల్ టచ్లో ఉండి ఏం చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా మేము మానిటరింగ్ చేస్తాం. దాంతో మీరు ఫ్రీగా ఒక కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు. రైట్. అదేవిధంగా అంటే బ్యాచెస్ విషయానికి వస్తే, అంటే ఆఫ్లైన్ బ్యాచెస్ ఎలా ఉన్నాయి అండ్ ఆన్లైన్ బ్యాచెస్ ఎలా ఉన్నాయి, ఏ టైమింగ్స్లో ప్లాన్ చేశారంటారు, అండ్ ఎలాంటి కోర్స్ కంటెంట్తో వెళ్తున్నారు? ఈసారి ఏం చేస్తున్నామంటే సార్, కొంతమంది ఈవినింగ్ టైము కన్నా మార్నింగ్ టైం కూడా మాకు అవకాశం ఏంటి అంటున్నారు. సో మార్నింగ్ కూడా 7:30 to 8:30 ఒక న్యూ బ్యాచ్ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు బ్యాచ్ కండక్ట్ చేస్తున్నాం. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 2 అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 7:30 to 8:30 ఒకటి ఉంది. అలాగే ఈవినింగ్ 8 to 9 ఆఫ్లైన్ ఆన్లైన్ బ్యాచ్ 2 ఉన్నాయి. అలాగే ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఎస్ఆర్ నగర్ కానీ లేకపోతే ఇన్హౌస్లో ఆఫ్లైన్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ 30 days ప్రోగ్రామ్ మనం సీరియస్గా మార్నింగ్ 9 కాడి నుంచి మార్కెట్ స్టార్ట్ అయిన కానీ ఈవినింగ్ 5 వరకు చెప్తాం. సో ఎక్స్క్లూజివ్గా మీకు వాళ్ళకి అటెండెన్స్ ఉంటుంది, ఎవ్రీడే ప్రాక్టికల్స్ ఉంటాయి, ఇలా ఉంటుంది. వీటిల్లో ఏది కావాలంటే మీరు అది చాయిస్ తీసుకోవచ్చు. రైట్. అండ్ ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ గానగపాటి మనీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి, సో అంటే రెస్పాన్స్ ఎలా ఉంది మీ ఆడియన్స్ వైపు నుంచి? యూట్యూబ్ ఛానల్ రెస్పాన్స్ బాగుంది సార్. అందులో మేము ఏంటంటే నేనైతే ఏదైతే చేస్తున్నానో హోల్ హార్టెడ్గా అదే వీడియోస్ ఇస్తున్నాము. సో అవన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. ఇది ఫ్రీ ఛానలే కాబట్టి అది సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ అందరికీ కూడా గానగపాటి మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ అందరూ కూడా అసలు ట్రెండ్ ఏంటి, మార్కెట్లో ఏ స్టాక్స్ ఉన్నాయి, బ్లైండ్గా వెళ్ళే కన్నా ఒక టెక్నికల్గా మనం తీసుకోవచ్చు. సో మేము ఏదైతే చేస్తున్నామో అవే ఇస్తున్నాం కాబట్టి 100% జెన్యున్గా ఇస్తున్నాం కాబట్టి మీకు అది కూడా మంచి అవకాశం. మీరు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయలేరు. ఇప్పుడు కొంతమంది ఉంటారు ట్రైనింగ్ అటెండ్ అవ్వలేరు, అడ్వైజరీ ఫీజు తీసుకోలేరు, అలాంటి వాళ్ళకి ఈజీగా ఫ్రీగా మేము ఈ అవకాశం ఇస్తున్నాం. కాబట్టి అది సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్ ద సేమ్ టైం మీకు దానిలోనే చెప్తాను, మీరు కూడా అబ్జర్వ్ చేయండి, టెక్నికల్స్, రిస్క్, రివార్డ్ అన్నీ చూసుకోండి అని చెప్తాం. కాబట్టి ఒక డెసిషన్ మేకింగ్కి మనం గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది సార్ అది. రైట్. అదేవిధంగా ఇప్పుడు కోర్స్ కంటెంట్ విషయానికి వస్తే, అంటే మెయిన్గా అంటే ఎలాంటి కంటెంట్తో మనము స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ ఇవ్వాలి, ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న యాంగిల్ ఉందంటారు అసలు? అదే మెయిన్ సార్. అసలు కంటెంటే చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చాలా విపరీతంగా ఉంది. అంటే ఇప్పుడు ప్రతి దానికంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మీరు అన్నట్టు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు నాలెడ్జ్ అనేది 2 రకాలు సార్. ఒకటి మామూలుగా లెర్నింగ్ నాలెడ్జ్, 2 డబ్బులు వచ్చే నాలెడ్జ్. మన నాలెడ్జ్ వల్ల మనకి డబ్బులు రావాలి. సో నేర్చుకునే పాయింట్స్ కరెక్ట్గా ఒక 8 పారామీటర్స్ నేను చెప్తున్నాను. ఆ 8 పారామీటర్స్ మనం చక్కగా నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తే అవి మనకి మనీ ఇస్తుంది. అంటే ట్రెండ్ రివర్సల్ ఎక్కడ ఉంది, ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఫస్ట్,
ఆ ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉన్నాయి, ఈ కంటెంట్ మీద మీకు నేను అదే కంటెంట్ని చాలా ఇప్పుడు జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ కన్నా మాస్టర్ ఆఫ్ యూ బెటర్. సో ఇవి మీకు చాలా చాలా స్కాటర్ అయిపోయాయి కన్నా అది చేసి ఇది చేసి అలా కాకుండా ఒక ఈ ఉన్న నాలెడ్జ్లో డబ్బులు వచ్చే నాలెడ్జ్ ఒక 8 పారామీటర్స్ పెట్టుకొని వాటి మీద గ్రిప్ తెచ్చుకొని వాటిని పర్ఫెక్ట్గా మనం కనుక స్టడీ చేయగలిగితే మనకి చాలా మనీ వచ్చేస్తుంది. అదే రూల్స్ ఫాలో అవ్వాలంతే. ఆ కంటెంట్ని మేము డెవలప్ చేసాం. ఇది కూడా నేను ఓన్ క్రియేట్ చేసింది కాదు. ఇప్పుడు మనం నారాయణ చైతన్య ఎలా అయితే కోర్స్ కంటెంట్ చెప్తుంటారు ఇంటర్మీడియట్, అలాగే మేము కూడా ఏంటంటే ఎన్ఎస్సి మెటీరియల్, ఇంటర్నేషనల్ మెటీరియల్, ఎన్ఎస్సి మెటీరియల్, ఆల్రెడీ ఎన్ఎస్సి మెటీరియల్ని టీచింగ్ మెథడాలజీ మార్చుకుంటున్నాం అనమాట. వాళ్ళు ఏంటంటే ఊరికే థీరీ పార్ట్ చెప్తారు, మేము ఆ థీరీతో పాటు ప్రాక్టికల్స్ తర్వాత మీకు అర్థమయ్యేటట్టు చెప్పి 2-3 సార్లు చెప్పడం, మెటీరియల్ ఇవ్వటం, మళ్ళీ నోట్స్ మీకు స్పెషల్ నోట్స్ ఇవ్వటం, అలాగే షార్ట్ వీడియోస్ చేసి పంపిస్తుంటాం మీకు. అవి 1-2 సార్లు మీరు చెక్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది వినటం కానీ చూడటం కానీ చేయటం ద్వారా మీ యొక్క రాంగ్లన్నీ మార్చుకొని రైట్లోకి వచ్చేస్తారు. రైట్. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఈ ట్రైనింగ్స్ విషయానికి వస్తే హైదరాబాద్లో కొన్ని వేల ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అంటే ఇలాంటి కంటెంట్ పట్ల ఎడ్యుకేట్ చేయడానికి. బట్ ఎందుకు ఎస్పెషల్లీ గానగపాటి ట్రేడింగ్ అకాడమీని చూస్ చేసుకోవాలి, లేదంటే రామచంద్రమూర్తి గారి దగ్గర మనము ట్రైనింగ్ అవ్వాలి అంటే ఎందుకు వెళ్ళాలి అనే దానికి మీరేం చెప్తారు అసలు? నేను ఒకటే చెప్తాను సార్, ఇప్పుడు రామచంద్రమూర్తి గారి దగ్గరికి ఎందుకు రావాలంటే ఆల్రెడీ ఆయన హెవీ సఫరర్. నేను ఆల్రెడీ ఇప్పుడు థీరీ చెప్పి అధ్యాపక వృత్తిలో ఉండి మనం దాని మీద డబ్బులు సంపాదించుకునే మనిషిని కాదు. నేను ఆల్రెడీ చాలా లాస్ అయి ఉన్నా, నాకు నేను నేర్చుకున్న సెల్ఫ్ మేడ్ పర్సన్. నేను నా ఫోన్ పోర్ట్ఫోలియో ఉంది, నేను ఫండ్ మేనేజ్మెంట్ చేస్తున్నాం, ట్రేడింగ్ చేస్తున్నాం. అలాగే చెప్తున్నాను అంటే ఇది నాకు థర్డ్ పాయింట్, నాట్ ఫస్ట్ పాయింట్. చాలామంది ఇన్స్టిట్యూట్లు ఏంటంటే ఓన్లీ థీరీ చెప్తున్నారు. ఆ థీరీ కూడా ఓన్లీ అందరికి తెలిసిన నాలెడ్జ్, మ్యూచువల్ ఫండ్స్ అని, ఇన్సూరెన్స్ అని, ఈ బాండ్స్ అని, ఈ స్టాక్స్, ఈక్విటీస్ అని అంతవరకే చెప్పేసేసి ప్రాక్టికల్గా రిస్క్ వద్దు అంటున్నారు. నేనేం చెప్తున్నాను, ఏదైతే రిస్క్ ఉందో అదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఎప్పుడు చేయాలి, ఆప్షన్స్ చేయాలి, ఆప్షన్స్ ఎప్పుడు చేయాలి, అలాగే ఈక్విటీస్ ఫ్యూచర్స్ చేయాలి, దానికి ఒక పద్ధతి ఉంది ఎలా చేయాలి, అలాగే ఈక్విటీస్ ఎలా చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు చేసుకోవాలి. ఇది నేను డైరెక్ట్గా మీ అందరి కళ్ళ ముందే నేను చేస్తున్నాను. నేను మొన్న లాస్ట్ వీడియోలో లైవ్ ట్రేడింగ్ చేయించాను. సో అందరూ సాటిస్ఫై అయ్యారు. ఇవాళ కూడా లైవ్ ట్రేడింగ్ ఉంది, 200 రూపీస్ పర్ డే. మీకు ఎవ్రీడే మీరు అసలు ట్రేడ్ కళ్ళ ముందు చూపిస్తాను నేను, ఈక్విటీస్ కానీ, ఫ్యూచర్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ. కాబట్టి ఎవరైతే భయపడుతున్నామో అవన్నీ నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్, మనం దేనిలో అయితే డబ్బులు కావాలనుకుంటున్నామో, ఏదైతే మనం ఎక్కువ లాస్ అవుతున్నామో దాన్ని నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నాను. కాబట్టి నేను ఎక్కువ పవర్ఫుల్ అనేది నేను చాలా క్లియర్గా చెప్పగలుగుతున్నాను. రైట్. వన్స్ ఒకసారి ట్రైనింగ్ తీసుకొని బయటకు వచ్చాక అంటే ఎన్ని డేస్ వరకు మీరు ఆ స్టూడెంట్స్కి మీ సపోర్ట్ ఇస్తారు? అసిస్టెన్స్ అనేది ఎన్ని రోజుల వరకు ప్రొవైడ్ చేస్తారు? 90 డేస్ అసిస్టెన్స్ ఉంటుంది సార్ కంపల్సరీ. 90 డేస్లో ఎనీ టైమ్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొక బ్యాచ్లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, మీరు సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 90 డేస్ తర్వాత మీకు ఎవ్రీడే నైట్ 9 to 9:30 నేను మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా లైవ్ క్లాస్ ఇస్తాను. సో వాటిల్లో నేను రేపొద్దునే ఏం చేస్తున్నాను అనేది మీతో డిస్కస్ చేస్తూ ఉంటాం. సో దానిలో మీకు లింక్ పంపిస్తే ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. అంటే రాత్రి 9 to 9:30కి హాఫ్ అన్ అవర్ అందరు స్టూడెంట్స్ కూడా నేను టచ్లోకి వస్తాను అనమాట. ఎందుకంటే నేను ఇటు ప్లాన్ చేసుకుంటాను నెక్స్ట్ డే, అది వాళ్ళు కూడా డిస్కస్ చేసుకుంటాం. ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకుంటాం. సో ఎవ్రీడే మేము టచ్లోనే ఉంటాం అనమాట. ఓల్డ్ స్టూడెంట్స్కి ఆఫర్ ఇస్తున్నాను నేను. రైట్. సో మొత్తానికి గానగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన అంటే ఎడ్యుకేటివ్ ట్రైనింగ్స్ తీసుకోవాలి అంటే రామచంద్రమూర్తి గారిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, వారిని కాంటాక్ట్ అవ్వాలి అంటారు? అండ్ మరొకసారి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో అండ్ మీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందో కూడా మన ప్రేక్షకులకు మరొకసారి చెప్పగలరు? తప్పకుండా సార్. ఇది 2 బ్రాంచ్లు వచ్చేసరి ఇప్పుడు నిజాంపేట, హైదరాబాద్లో నిజాంపేట ఉంది. ఇక్కడ కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్ 8008968277 ఒక నెంబరు, 9000838555 రెండో నెంబరు. అలాగే ఎస్ఆర్ నగర్లో పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ధనలక్ష్మి బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ పైనే 2nd ఫ్లోర్. ఓకే, అది ఎస్ఆర్ నగర్. అది మీకు చాలా కన్వీనియంట్గా ఉంది. అలాగే నిజాంపేట కన్వీనియంట్గా ఉంది. మీకు ఏది కావాలంటే అది మీరు ఈ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మీరు కన్వీనియంట్గా తీసుకొని మీరు వచ్చి, ఎందుకంటే ఎన్నో లక్షలు మనం లాస్ అవుతున్నాం. ఒక్కసారి మీరు మాకు వచ్చి మా దగ్గర మా ట్రైనింగ్ తీసుకోండి, మీ లైఫ్ చేంజింగ్ ట్రైనింగ్ అవుతుంది. ఇది అదైతే 100% నేను చూపించాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మన ఆడియన్స్కి తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.